తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కొప్పోలు గ్రామంలో రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్నారు. కొప్పోలు కళా పరిషత్ 6వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు కాటగడ్డ రఘుపతిరావు, గౌరవాధ్యక్షుడు డాక్టర్ సాదినేని సురేష్ బాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, పలువురు కళాభిమానుల సమక్షంలో ఈ నాటక పోటీలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రతిరోజు కొప్పోలులోని కళావేదికపై రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు నాటిక పోటీలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈదర బలరామయ్య, బీజేపీ అధికార ప్రతినిధి బొద్దులూరి ఆంజనేయులు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ, ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు సోదరగుంట వెంకటేశ్వర్లు, దుగ్గినేని వెంకటరావు, పల్లపు వెంకట్, కోటేశ్వరరావు, గార్లపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మదినాన్ని పురస్కరించుకొని మే 28 నుండి కొప్పోలు గ్రామంలో కొప్పోలు సేవా సమితి మరియు కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు ప్రారంభించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒంగోలులోని 4 స్కూల్స్ నుంచి కూడా ఈ జానపద పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు ప్రజలందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మన టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈ నెల 28 నుండి 31వ తేదీ వరకు నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 101వ జన్మదినం సందర్భంగా కొప్పోలు కళా పరిషత్ వారు, కొప్పోలు సేవా సమితి, కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వివిధ జానపద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని జయప్రదం చేయాలని, కళల్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. కాబట్టి మన పురాతన కళలు, నాటకాలు అనేవి మరుగున పడకుండా వాటిని పోషించి ఆదరించాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, అదేవిధంగా కళాకారులకు, కళాభిలాషులకు ముందుగా ఆహ్వానం. కొప్పోలు కళా పరిషత్ వారి 6వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 28 నుంచి 31వ తేదీ వరకు రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు అక్కడ నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఆ నాటక ప్రదర్శనలకి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని వీక్షించి కళాకారులను ఉత్తేజపరచాల్సినటువంటి అవసరం సమాజంలోని ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. కళలను పోషించాలి. ఆ కళల వల్లనే ప్రతి ఒక్కరు కూడా మానసిక ఉల్లాసం పొందగలుగుతాం. ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా మనం చూస్తున్నది ఆ కళల గురించే. సరదాగా కొంతసేపు మనం నవ్వుకోవాలన్నా, మన యొక్క మంచి విషయాలు, సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక దృక్పథాన్ని చూడాలన్నా కూడా దృశ్యం ద్వారానే మనం అది చూడగలం. అది దృశ్యం ద్వారానే సమాజాన్ని మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కళలని అభివృద్ధి పరచడంలో సమాజంలో యొక్క ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఈ కొప్పోలు కళా పరిషత్ వారికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మన అన్న నందమూరి తారక రామారావు 101వ జన్మదినం సందర్భంగా కొప్పోలు సేవా సమితి, కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నాటక పోటీలు 28 నుంచి 31వ తారీఖు వరకు రాత్రి 8 గంటల నుంచి 12 వరకు పోటీలు నిర్వహిస్తున్నారు. దీన్ని వీక్షించి అందరూ జయప్రదం చేయాలి. దీంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కొప్పోలు గ్రామ కమిటీకి, అలాగే రఘు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.